దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన కొండ మీద ప్రసంగంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అంటూ ఉన్నారు. అవును ప్రియులారా, దీనత్వము ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంది. 37వ కీర్తన 11వ వచనములో, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. అవును ప్రియులారా, దేవుని ఆశీర్వాదము, దేవుని కాపుదల వారికి ఉంటుంది కనుక వారు ఆశీర్వాదానికి కారకులవుతారు. యుద్ధములో రెండవది వారికి జీవితాన్ని వారు పొందుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే దేవుని వారు విడిచిపెట్టారు. ఆత్మ విషయమై గనుక దేవుని ప్రభావము మహారాజైన దావీదు జీవితంలో కూడా ఈ సంగతి గ్రహించిన ఆయన దీనత్వము కలిగి ప్రయాణము చేశాడు గనుక ఆమె ప్రసవిస్తూ గొర్రెల వెంబడి ప్రయాణము చేసిన కాబోదని పేరు పెట్టింది. అంటే సౌలు దగ్గర ప్రయాణము చేసిన ప్రభావము వెళ్ళిపోయి ఎక్కడ ఆయన ఎచ్చిపోలేదు, తగ్గించుకున్నాడు గనుక దేవుడే ఆయనను ఇశ్రాయేలు దేశానికి 2వ రాజుగా మార్చాడు. కారణము దావీదు హృదయం ఎంతో గొప్పది. దేవుని ఎదుట తనకు తాను తగ్గించుకున్నాడు. ఆయన ప్రార్థనలో, దేవా ఎంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన. మనము కూడా దీనత్వము కలిగి బ్రతికితే దేవుడు అంటూ ఉన్నాడు, నిత్యముగాని నేను జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదిస్తానని వాగ్దానము చేస్తున్నాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృపగల దేవుడండి. ఆయన దీనులను విడిచిపెట్టేవాడు కాదు. మరి మనము దీనత్వము కలిగి జీవిస్తున్నామా? అహంకారము కలిగి జీవిస్తున్నామా? గర్వాంధులై ఉంటున్నామా? ఒకవేళ ఏ విషయాల్లో పడిపోయామో, ఏ విషయాల్లో దేవునికి దూరం అయిపోయామో మనస్సాక్షిని పరిశీలించుకుని మరలా దేవుని ఎదుట క్షమాపణ అడిగి, నీవు మహాదేవుడు నాయనా, నేను అపాత్రుని అపాత్రురాలు, నన్ను క్షమించు ప్రభా అని తగ్గింపు కలిగి బ్రతికితే నిత్యముగా దేవుడు జ్ఞాపకము చేసుకొని వర్ధిల్ల చేస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని సందులో దీనత్వం కలిగి బ్రతుకుదాం, లోబడి జీవిందాం, ఆయన రాజ్యమునకు వారసులుగా మారదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకే వందనములు. మీ మహాకృప దయను బట్టి ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండనో వారిని నేను కాపాడి దీవిస్తానని వాగ్దానము చేశావు. అవును ప్రభువా, దావీదు లాంటి మహాను వ్యక్తే నాయన, దావీదు లాంటి మహా వ్యక్తి నీ సన్నిధిలో దీనత్వము కలిగి బ్రతికాడు, గొప్ప వ్యక్తిగా మార్చావు నాయన. మా జీవితాల్లో కూడా ఇటువంటి అహంకారము కానీ ఇచ్చిపోవటం కానీ నాయన నిన్ను బాధ పెట్టే పనులు మేము చేయకుండా నీకు లోబడి నీ మాట వినే భాగ్యం అందరికీ అనుగ్రహించమని, ఈ దినమ దీవెనకరంగా మార్చమని, ఎవరే కష్టములే సమస్యలు ఉన్నారు
వారికిని సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.